హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆర్పిఎఫ్ఎస్ఐ అన్ని గ్రూప్కి సంబంధించిన రిజల్ట్స్ రావడం జరిగింది. సో సెకండ్ ఫేజ్ అయిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఏ రేషియోలో సెలక్షన్ జరిగింది అన్న డీటెయిల్స్ అనే వాటిని ఒకసారి మనం చూద్దాం. ఓకే, మొట్టమొదటిగా గ్రూప్ ఏ చూసుకుంటే 178 జాబ్స్ మేల్కి ఫీమేల్కి కలిపి ఉన్నాయి. దీనికి మనకి 1958 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే మనకి అప్రాక్సిమేట్గా 1:11 రేషియోలో సెలక్షన్ అనేది జరిగింది. అలాగే గ్రూప్ బి తీసుకుంటే 200 జాబ్స్కి 2200 మందిని సెలెక్ట్ చేశారు. అంటే ఇది కూడా 1:11. అలాగే గ్రూప్ సి వచ్చి 399 జాబ్స్ ఉంటే 4389 మందిని సెలెక్ట్ చేశారు. ఇది కూడా 1:11. అలాగే గ్రూప్ డిలో 242 జాబ్స్ ఉంటే 2662 మందిని సెలెక్ట్ చేశారు. ఇది కూడా 1:11. అలాగే గ్రూప్ ఈలో 42 జాబ్స్కి 424 మందిని సెలెక్ట్ చేశారు. అంటే అప్రాక్సిమేట్గా 1:10 రేషియో. గ్రూప్ ఎఫ్ వచ్చి 59 జాబ్స్కి 645 మందిని సెలెక్ట్ చేశారు. అంటే ఇది కూడా అప్రాక్సిమేట్గా మనకి 1:10 రేషియోలో సెలక్షన్ జరిగింది. మనకి ఈవెంట్స్కి కొన్ని రకాల కారణాల వల్ల కొంతమంది ఆబ్సెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది మనకి హైట్ కానీ చెస్ట్ కానీ సరిపోవడం వల్ల లేదా ఏదైనా ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అవ్వడం వల్ల కొంత కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. సో మనకి దాదాపుగా అప్రాక్సిమేట్గా చూసుకుంటే 1:10 అంటే ఒక జాబ్కి 10 లేదా 11 మంది అయితే మనకి పోటీకి ఉండడం జరిగింది. ఓకే, మనకి యూట్యూబ్ ఛానల్లో మనకి పోల్ పెడతాం జరిగింది. క్వాలిఫై అయిన వాళ్ళు మీ యొక్క స్కోర్ అనేది కామెంట్ చేయమని చెప్పి. సో చాలామంది 80+ వచ్చినా సరే క్వాలిఫై అవ్వలేదని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. సో మనకి పోల్ గమనించినట్లయితే 1.2K ఓట్స్ అనేవి రావడం జరిగింది. అప్రాక్సిమేట్గా మనకి ఎక్కువ మంది ఇందులో ఎవరున్నారు అంటే 85+ స్కోర్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది 63% ఉండడం జరిగింది. 90+ స్కోర్ చేసిన వాళ్ళు 12%, 95+ స్కోర్ చేసిన వాళ్ళు 10%, 100+ స్కోర్ చేసిన వాళ్ళు మనకి 14% ఉండడం జరిగింది. మనకి ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఎంత అన్నది ఐడియా లేదు, కానీ మనకి ఎక్కువగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది 85 నియర్లోనే ఉన్నారు. కాబట్టి కట్ ఆఫ్ అనేది కూడా ఈ దగ్గరలో ఉండే ఛాన్స్ ఉందని చెప్పి మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓకే, మనకి ఇది పోల్ రిజల్ట్స్ అనేవి. సో ఒకసారి మనకి ఫిజికల్ మెజర్మెంట్ డీటెయిల్స్ చూసినట్లయితే మీకు హైట్ అనేది అన్రిజర్వ్డ్ ఓబీసీకి మేల్కి 165, ఫీమేల్కి 157 ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీకి 160, మేల్కి ఫీమేల్కి 152 అనేది హైట్ ఉండాలి. మీకు చెస్ట్ మేల్ క్యాండిడేట్స్కి అన్ఎక్స్పాండెడ్లో 80, ఎక్స్పాండెడ్లో 85, ఎస్సీ ఎస్టీకి 76.2, అలాగే ఎక్స్పాండెడ్లో 81.2 అనేది ఉండాలి. ఓకే, ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేసిన హైట్ కానీ చెస్ట్ కానీ మీరు కన్ఫామ్గా కలిగి ఉండాలి, లేకపోతే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసినట్లయితే మీకు ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్కి మాత్రమే, ఎటువంటి మార్క్స్ కూడా దీనికి యాడ్ చేయబడవు. సో మీకు ఇందులో 600 మీటర్స్ రన్నింగ్ రేస్ అనేది మేల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. దీన్ని మీరు 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్కి 800 మీటర్స్ రన్నింగ్ రేస్ అనేది 4 minutesలో కంప్లీట్ చేయాలి. అలాగే లాంగ్ జంప్ అనేది మేల్కి 12 feet, హై జంప్ అనేది 3 feet 9 inches ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్కి 9 feet ఫీమేల్కి లాంగ్ జంప్ అనేది, హై జంప్ అనేది 3 feet ఉండడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆర్పిఎఫ్ఎస్ఐ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినవే. మీరు కావాలనుకుంటే ఒకసారి నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీకు 600-800 మీటర్ రన్నింగ్ రేస్ కేవలం ఒక ఛాన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. హై జంప్ లాంగ్ జంప్కి అయితే మీకు 2 chances అనేవి ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెట్ అనేది ఉండదు, కేవలం ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో మీకు 600-800 మీటర్స్ రన్నింగ్ రేస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎలిజిబుల్ అయిన వాళ్ళకి చెస్ట్ అండ్ హైట్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే అన్ఎక్స్పాండెడ్ చెస్ట్ అనేది బిలో ఎలిజిబిలిటీ లిమిట్ ఉంటుందో వాళ్ళకి ఎక్స్పాండెడ్ చెస్ట్ అనేది కూడా కన్సిడర్ చేయరు, వాళ్ళని డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఓకే, సో మినిమం హైట్ కానీ మినిమం చెస్ట్ కానీ లేకపోతే కనుక వాళ్ళు డైరెక్ట్గా డిస్క్వాలిఫై అవుతారు. ఓకే, సో ఇది జస్ట్ మనకి పీఈటీ కానీ పిఎంటీ కానీ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్కి మాత్రమే, ఎటువంటి మార్క్స్ కూడా యాడ్ చేయమని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ 2 or more candidates securing same marks, their merit position shall be determined by age criteria. Older person shall be given higher seniority. సో ఇద్దరు పర్సన్ నుండి వాళ్ళకి సేమ్ మార్క్స్ వస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి కూడా 90 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, ఇద్దరు ఒకే క్యాస్ట్ అయి ఉంటే కనుక, సో ఇతని ఏజ్ వచ్చి ఇతని డేట్ ఆఫ్ బర్త్ 89 అయి ఉండి ఇతని డేట్ ఆఫ్ బర్త్ 91 ఉంటే కనుక మనకి ఇతనికి సీనియారిటీ అనేది హయ్యర్ సీనియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే పెద్ద ఏజ్ పర్సన్కి మనకి మొట్టమొదటిగా మనకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఓకే, మనకి
ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్, మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎటువంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే ఇంటర్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేది మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవలో ఇస్తారు కదా, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. సో ఓబీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఫ్రెష్ ఓబీసీ అప్లై చేసుకుని తీసుకువెళ్ళడం బెటర్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే వాళ్ళ యొక్క డిశ్చార్జ్ సర్టిఫికేట్, అలాగే 2 కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ ఫొటోస్, అలాగే ఏదైనా జాబ్ చేస్తుంటే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అలాగే డొమిసైల్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా ఒరిజినల్ అండ్ జిరాక్స్ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మీ యొక్క కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాల్ లెటర్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇస్తారు కదా, ఒకసారి క్లియర్గా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెక్ చేసుకుని ఒకసారి నోటిఫికేషన్ కూడా చదివి అన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి. ఓకే, సో ఇది మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన ఫేజ్ 2 డీటెయిల్స్ అనేవి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.